నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ। ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము। ఏదైతే 21 తారీఖు నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పలు నూతన భవనాలు ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు। కావున ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులను ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపస్కి రావడానికి దానిపైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఒపీనియన్ ఏంది మనం తెలుసుకుందాము। అన్న చెప్పండి అన్న, ఈరోజు 21 తారీఖు నాడు సీఎం గారు ఈ క్యాంపస్కి వస్తున్నారు। సో దీనిపైన మీ స్పందన ఏందన్న? ప్రజాపాలన అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావడాన్ని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం। మాతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ హర్షిస్తూ ఉన్నారు। ఎందుకంటే 20 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళు మొదటిసారి ఒక సీఎం హోదాలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ రావడం మాకు గొప్ప సంతోషకరం। ఇది ఒక సుదినంగా మేము భావిస్తూ ఉన్నాం। ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు అందించి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ గత బీఆర్ఎస్ పరిపాలనలో నిర్లక్ష్యపూరితంగా, కుట్రపూరితంగా దీన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది। ఎలా నిధులు ఇవ్వకుండా, మౌలిక వసతులు కల్పించకుండా, ప్రొఫెసర్ నియామకాలు చేయకుండా, చివరకు ఇక్కడ కనీసం మేధో చర్చలు జరగకుండా కూడా ఒక నియంతలాగా పరిపాలించడం జరిగింది। ఆ క్రమంలో గడిగిల పాలన గురించి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజాపాలన ఎలాగైతే అందిస్తున్నారో అలాగే తెలంగాణ రాష్ట్రం రావడానికి క్రియాశీల పాత్ర పోయినటువంటి యూనివర్సిటీకి ఈరోజు రావడం గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం। 21వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీచేసి ఇక్కడ హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం, నూతన భవనాలకు శంకుస్థాపన మరియు ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్కి ఫెలోషిప్ ఇవ్వడం కోసం సీఎం ఫెలోషిప్తో ప్రవేశపెట్టడం జరుగుతుంది। దాంతోపాటుగా తెలంగాణలో విద్య ఎలా ఉండాలనే అంశంపైన ఠాగూర్ ఆడిటోరియం వేదిక ప్రసంగించబోతున్నారు। ఈ యొక్క ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం కానీ, అలజడులు చేయడం కోసం ఎవరైనా బీఆర్ఎస్ అనుబంధ కార్యకర్తలు కావచ్చు, మిగతా ఎవరైనా కానీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ ఒక్కొక్కరిని బట్టలు కూడా తీసుకు కొడతామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం।